సో నీడిల్ కిందనే ఉంచేసేసి ఇలా టర్న్ చేసుకుంటున్నాను. ఏ నెక్ లైన్ ఫినిషింగ్ ఇచ్చినా కూడా డబుల్ స్టిచ్ ఇవ్వాలి. సేమ్ మనం ఎక్కడైతే ఫస్ట్ స్టిచ్ చేసామో అక్కడే రావాలి. డబుల్ స్టిచ్ ఇచ్చేసాను, తర్వాత కట్ చేస్తున్నాను. 0.25 ఇంచ్తో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా. తర్వాత నాచెస్ ఇవ్వండి. ఇక్కడ ఎక్కడైతే మనకి కర్వ్ వచ్చిందో అక్కడ ఒక 3 నాచెస్ ఇవ్వండి. అంటే ఒకటి స్ట్రైట్గా, తర్వాత దీని సైడ్స్కి ఇక్కడ ఇస్తున్నాను. ఫస్ట్ ఈ కార్నర్లో ఇస్తున్నాను, తర్వాత ఇక్కడ సైడ్కి ఒకటి, మళ్ళీ ఇక్కడ కూడా సైడ్కి ఒకటి. ఎంత తక్కువ వీలైతే అంత క్లాత్ ఉంచుకోవాలి. 0.25 కంటే మాత్రం ఎక్కువ ఉండొద్దు మనకి ఈ సీమ్ క్లాత్ అనేది. తర్వాత ఇక్కడ కూడా ఇస్తున్నాను. ఈ 3 కార్నర్స్లో 3 నాచెస్ అనేది ఇవ్వండి. మనది ఎక్కడైతే స్టిచ్ లైన్ ఉందో ఆ ఎండ్ వరకు ఉండాలి, కట్ అనేది ఆ ఎండ్ వరకు ఉండాలి. కానీ స్టిచ్ మాత్రం కట్ అవ్వద్దు. ఇక్కడ కొంచెం కరువు ఉంది కాబట్టి లైట్గా ఇట్లా ఇవ్వండి నాచెస్. సో ఒకసారి ఇలా హ్యాండ్తో క్రీజ్ చేయాలి. ఇలా టర్న్ చేశాక మనకు ఈ షేప్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఎలా అయితే మనం నెక్ లైన్ డ్రా చేసుకున్నామో సేమ్ అలానే వస్తుంది. ఒక్కసారి ఐరన్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇలాంటి నెక్ లైన్స్ చేసినప్పుడు ఐరన్ అనేది చాలా నీట్గా చేయాలి. చూడండి, ఇక్కడ ప్రెస్ చేస్తేనే ఇక్కడ ఐరన్ చేయలేదు, కొంచెం లేచినట్టుగా ఉంది. ఇక్కడ ఐరన్ చేశాను, నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది. సో ఐరన్ చేయడం వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒక 2 సెకండ్స్ అలా పెట్టేసేయండి. సో ఐరన్ చేశాక నెక్ లైన్ అనేది ఇలా నీట్గా వచ్చింది.